Okay, see children, next question, 8th one. If 2 power x plus 1 equal to 3 power 1 minus x, then find the value of x. ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఏమని ఇచ్చిండు 2 పవర్ x ప్లస్ 1 ఈక్వల్ టు 3 పవర్ 1 మైనస్ ఎక్స్. మనకి ఎప్పుడైనా డిఫరెంట్ బేసెస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనం వెంటనే లాగ్ అప్లై చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అప్లై log on both sides. మనం ఏం చేయాలి, ఇరువైపులా లాగ్ని అప్లై చేయాలి. సో అప్లై చేస్తే ఏమవుతుంది, లాగ్ 2 పవర్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు లాగ్ 3 పవర్ 1 మైనస్ ఎక్స్. మరి దీన్ని మనం ఏం తీసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ 1 లాగ్ 2 ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ log 3. ఇక్కడ మనకు మోర్ దెన్ 1 టర్మ్ ఉంది కాబట్టి బ్రాకెట్ యూజ్ చేయండి, బెటర్. బ్రాకెట్ యూజ్ చేస్తే మనకు కన్ఫ్యూజన్ ఉండదు. లేదంటే ఏం రాయొచ్చు, ఎక్స్ ప్లస్ 1 లాగ్ 2 అని రాస్తే ఏమవుతుంది, ఈ ఎక్స్కు ఈ 1 లాగ్ 2కు వేరే అవుతుంది సంబంధం. సో ఇది ఎక్స్ ప్లస్ 1 ఇంటూ లాగ్ 2 ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ లాగ్ 3. ఇది ఏ ఫామ్ నుండి తీసుకున్నాం మనం, లాగ్ ఎం పవర్ ఎన్ లాగ్ ఉంటే మనం ఏం చేసినాం, ఎన్ లాగ్ ఎం లాగా రాసినాం. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, ఎక్స్ వాల్యూ. సో ఇక్కడ ఎక్స్ ఇంటూ లాగ్ 2 ఏమవుతుంది, ఎక్స్ లాగ్ 2 ప్లస్ 1 ఇంటూ లాగ్ 2 లాగ్ 2 ఈక్వల్ టు 1 ఇంటూ లాగ్ 3 లాగ్ 3 మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ 3. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎక్స్ లాగ్ 2 ప్లస్ లాగ్ 2 లాగ్ 3 మైనస్ ఎక్స్ లాగ్ 3 ఉంది కదా, ఎక్స్లను ఒక దిక్కు తీసుకుందాం. సో ఎక్స్ లాగ్ 2 ప్లస్ ఎక్స్ లాగ్ 3 ప్లస్ లాగ్ 2 ఈక్వల్ టు లాగ్ 3. ఈ ఎక్స్ లాగ్ 3 మాత్రమే లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసిన. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎక్స్ లాగ్ 2 ఇక్కడనే ఉంది ప్లస్ ఎక్స్ లాగ్ 3 కూడా ఇక్కడనే ఉంది. ఈ లాగ్ 2ని రైట్ సైడ్ పంపిద్దాం, లాగ్ 3 మైనస్ లాగ్ 2. సో ఇక్కడ రెండిట్లలో ఎక్స్ కామన్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీస్తున్నాను, లాగ్ 2 ప్లస్ లాగ్ 3. ఇక్కడ ఎక్స్ కామన్ వెళ్ళిపోయింది, మిగతా ఏముంది, లాగ్ 2 ఉంది, మళ్ళీ ప్లస్ ఇక్కడ ఎక్స్ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి లాగ్ 3 ఉంది, ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2. సో అప్పుడు మనం ఎక్స్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఇది ఎక్స్ ఇంటూ ఉంది, అప్పుడు ఏమవుతుంది, లాగ్ 3 మైనస్ లాగ్ 2 బై లాగ్ 2 ప్లస్ లాగ్ 3. సో దిస్ ఈజ్ ద ఎక్స్ వాల్యూ, ఎక్స్ ఈక్వల్ టు log 3 minus log 2 by log 2 plus log 3. Okay, see that next question. Is 9th one, is log 2 rational or irrational? Justify your answer. We have to justify means we have to write that correct answer. So log 2 is rational or irrational? First of all we have to check this. So నేను ఏం తీసుకుంటున్నాను అంటే లెట్ log 2 ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ ఏ బేస్ లేదు కాబట్టి ఏం తీసుకోవచ్చమ్మా, 10 తీసుకోవచ్చు. దీన్ని లాగర్థం ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. మనకు తెలుసు ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయినప్పుడు ఏం చెప్పవచ్చు, లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్. సో ఇది లాగర్థం ఫామ్లో ఉంది, నేను ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాయాలనుకుంటున్నాను. 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఉంది. ఇక్కడ 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఉంటే మరి 2ని 10 పవర్గా రాయొచ్చా. ఇప్పుడు సపోజ్ 1 ఉంది అనుకోండి, 1ని ఏం రాయొచ్చు, 10 టు ద పవర్ ఆఫ్ 0 రాయొచ్చు. లేదు 1000 ఉంది, 1000 ఉన్నప్పుడు ఏం రాయొచ్చు, 10 టు ద పవర్ ఆఫ్ 3 రాయొచ్చు. అప్పుడు ఇక్కడ 1000 ఉంటే ఇక్కడ 1 ఉంది అనుకోండి, సపోజ్ ఏం రాయొచ్చు, 10 పవర్ 0 రాయొచ్చు. బోత్ సైడ్స్ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్గా ఉంటాయి, ఎక్స్ ఈక్వల్ టు 0, ఎస్ 0 ఈజ్ ఏ రేషనల్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఒకవేళ 10 టు ద పవర్ ఆఫ్ 3 ఉంటే కూడా బోత్ సైడ్స్ బేసెస్ ఈక్వల్, ఎక్స్ వాల్యూ 3 అవుతుంది, ఎక్స్ 3 అనేది కూడా రేషనల్. సో మరి ఇక్కడ మనం 2ని 10 పవర్గా కన్వర్ట్ చేయొచ్చా, 10 పవర్గా రాయొచ్చా చెప్పండి. హియర్ వీ కెనాట్ రైట్ 2 యాజ్ పవర్ 10. సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, సో log 2 ఈజ్ అండ్ ఇర్రేషనల్. మనం రాయరాదు కాబట్టి దీన్ని ఏం చెప్పొచ్చు,
లాగ్ 2 వాల్యూ తెలియదు కాబట్టి మనం ఏమనొచ్చు, ఇర్రేషనల్ అనొచ్చు. సో మనకి ఏదైనా వాల్యూ తెలిసింది అనుకోండి, ఎక్స్ వాల్యూ తెలిస్తే ఏమనొచ్చు, రేషనల్ అని మనం చెప్పొచ్చు. ఓకే, సి చిల్డ్రన్, ఇన్ 9th బిట్ సెకండ్ వన్, log 100 రేషనల్ ఆర్ ఇర్రేషనల్, justify your answers. We have to justify that. Here what is given, log 100 is given now. సో నేను ఏం తీసుకుంటున్నాను, log 100 ఈక్వల్ టు ఎక్స్. మనకి బేస్ ఏమి ఇవ్వలేదంటే ఏమి ఇచ్చినట్టు, 10 ఇచ్చినట్టు. దీన్ని లాగర్థం ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాస్తున్నాను. రాసినప్పుడు ఏమవుతుంది, బేస్ 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 100. సో 10 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 100 ఏం రాయొచ్చు, 10 పవర్ 2. అప్పుడు ఏమని చెప్పొచ్చు మనం, ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ then powers also must equal. సో మనం ఏం చెప్పొచ్చు, x ఈక్వల్ టు 2. x ఈక్వల్ టు 2 మీన్స్ log 100. x means what, log 100 ఈక్వల్ టు 2. log 100 వాల్యూ 2. ఎస్, వీ కెన్ సే log 100 2 రేషనల్ కదా, log 100 ఈజ్ ఏ రేషనల్. log 100 ఈజ్ ఏ రేషనల్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, రేషనల్ ఇర్రేషనల్ అని జస్టిఫై చేయమంటాడు. 2 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఈ చిల్డ్రన్ వీఆర్ డిస్కసింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆల్రెడీ మనకు లాస్ట్ ప్రీవియస్ ఇయర్లలో అడిగిన క్వశ్చనే. ఇక్కడ ఏంటంటే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 4 పవర్ 2013 ఇఫ్ log 2 బేస్ 10 ఈక్వల్ టు 0.3010. మనకి ఇక్కడ 4213 వాల్యూ కావాలి. మనం ఏం చేస్తాం, 4 పవర్ 1 వాల్యూ 4, 4 పవర్ 2 వాల్యూ 4, 4 × 16, 4 పవర్ 3 వాల్యూ 64, 4 పవర్ 4 వాల్యూ, అట్లా మనం 256 ఇట్లా మనం చూసుకుంటాం కదా. చూసుకున్నప్పుడు మరి 4213 అంటే మనం మల్టిప్లికేషన్ చేస్తే టైం పడుతుంది కదా. చిన్న లాజికల్గా చేద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, 4 పవర్ 2013 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 పవర్ 2013 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు log 2 ఇచ్చిండు. సో నేను ఏం చేస్తున్నా అంటే దీనికి లాగ్ అప్లై చేసుకుంటున్నాను. log 4 పవర్ 2013, ఇది లాగ్ m పవర్ n లాగ్ ఉంది కదా. అప్పుడు ఏం రాసుకోవచ్చు, 2013 log 4. మళ్ళీ దీన్ని ఏం రాస్తున్నాను, 2013 log 4ని 2 స్క్వేర్గా రాసుకుంటున్నాను. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసినాం మనం, log m పవర్ n ఉంటే n log m లాగా రాసుకున్నాం. ఇక్కడ log 4 2013 ఉంటే 2013 ఇంటూ log 4 అని రాసుకున్నాం. నెక్స్ట్ 4ని 2 స్క్వేర్గా రాసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇది ఈ ఫార్ములా అప్లై చేద్దాం. అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ 2013 log 2 అవుతుంది. 2 ఇంటూ 2013 అంటే ఏమవుతుంది, 2 3 × 6, 2 1 × 2 0, 2 2 × 4 ఇంటూ log 2. కాబట్టి మనకు log 2 వాల్యూ తెలుసు. log 2 వాల్యూ ఎంత, సో 4026 ఇంటూ 0.3010. ఒకసారి మల్టిప్లికేషన్ చేద్దాం. 4026 ఇంటూ 0.3010. ఫస్ట్ 0తో మల్టిప్లై చేస్తే ఏమొస్తాయి, అన్ని జీరోస్ వస్తాయి. 0 × 6 0, 0 × 2 0, 0 × 0 0, 0 × 4 0, మళ్ళీ 6 2 0 4, 1తో మల్టిప్లై చేస్తున్నాం. నెక్స్ట్ 0తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0 0 0 0, 3తో 3 6 18, 1 క్యారీ, 3 6 18, ఇది 4th ప్లేస్ కదా, 8 1, 3 2 6 + 1 7, మళ్ళీ 3 × 0 0, 3 4 12, మళ్ళీ నెక్స్ట్ 0 0 0 0. సో 0 6 2 8 7 + 4 11, 1 క్యారీ 1 2 1. ఇక్కడ మనకి 4 డెసిమల్స్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి 1 2 3 4. సో మొత్తం ఎన్ని ఉన్నాయి నెంబర్స్, 1 2 1200 11.8260, అంటే ఇన్ని డిజిట్స్ ఉన్నాయి అన్నట్టు. 4 పవర్ 2013లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ చిల్డ్రన్. సో సీ దట్ నెక్స్ట్ వన్,
if x square plus y square equal to 6xy, then show that 2 log x plus y equal to 3 log 2 plus log x plus log y. ఓకే, దీన్ని సాల్వ్ చేసే ముందు క్వశ్చన్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి, ఇలాంటి క్వశ్చన్స్ ఎట్లా క్రియేట్ అవుతాయో కూడా డిస్కస్ చేద్దాం. సపోజ్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 5xy ఉంది. సో 5xy ఉన్నప్పుడు మనం ఏమని చూపించుకుంటాం, ఎస్టిమేట్ షో దట్. సో మనం ఇక్కడ ఏం చూపిస్తున్నాం అంటే 2 log x plus y, 2 log x plus y, 2 log x plus y అంటే ఇక్కడ 2xy యాడ్ అవుతుంది, ఇక్కడ కూడా 2xy యాడ్ అవుతుంది. 2xy యాడ్ అయితే ఏమవుతుంది, 7xy అవుతుంది. 7xyకి లాగ్ అప్లై చేస్తే log a ప్లస్ log b ప్లస్ log c లాగా వస్తుంది కదా. log 7 ప్లస్ log x ప్లస్ log y అని రాయచ్చు. అది ఇదే క్వశ్చన్కి ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 5xy, then show that 2 log x minus y వచ్చింది అనుకోండి. x minus y అంటే x minus y హోల్ స్క్వేర్. x minus y హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ -2xy రావాలి, ఇక్కడ కూడా -2xy రావాలి. అప్పుడు ఏమవుతుంది, -2xy, 5xy minus 2xy 3xy అవుతుంది. 3xy అయినప్పుడు ఏం చేయొచ్చు, log 3 ప్లస్ log x ప్లస్ log y. మళ్ళీ ఒకసారి వినండి, ఇక్కడ సపోజ్ 19 ఉందనుకోండి. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 19xy, అప్పుడు మనకి ఇది 2 log x ప్లస్ వై లాగా చూపించాలి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 2xy యాడ్ అవుతుంది. 2xy అంటే 21 అవుతుంది. 21 ఏం రాసుకోవచ్చు, 3 × 7 రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, log 3 ప్లస్ log 7 ప్లస్ log x ప్లస్ log y లాగా అవుతుంది. సో మనకి ఇక్కడ 2 log x ప్లస్ వై అన్నప్పుడు ఇక్కడ 2xy యాడ్ అవుతుంది, ఇక్కడ కూడా 2xy యాడ్ అవుతుంది. అప్పుడు 2xy యాడ్ అయినప్పుడు 19 ప్లస్ 2 21 అవుతుంది. 21 ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 × 7. సో 3 × 7 కాబట్టి log 3 ప్లస్ log 7 ప్లస్ log x ప్లస్ log y అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 5xy, 2 log x మైనస్ వై అయినప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే 27 తీసుకుంటున్నాను. 27 తీసుకున్నాను. 2 log x మైనస్ వై అయినప్పుడు అంటే ఇక్కడ -2xy తోటి సబ్ట్రాక్ట్ చేయాలి, ఇక్కడ కూడా -2xy తోటి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 25 అవుతుంది. 27 - 2 25. 25 అంటే ఏం రాసుకోవచ్చు, 5 స్క్వేర్ log 5 స్క్వేర్ xy అంటే ఏం అప్లై చేయొచ్చు, 2 log 5 ప్లస్ log x ప్లస్ log y. లేదంటే మన ఆన్సర్ని సింగిల్ లాగర్థంలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ 27xy ఉంటే ఏమవుతుంది, 27xy ఉంటే ఏమవుతుంది. సో ఇక్కడ మనం 2xy యాడ్ చేస్తున్నాం, ఇక్కడ 2xy యాడ్ చేస్తే 27 + 2 29 అంటే log 29 ప్లస్ log x ప్లస్ log y. సో ఇట్లా మనం క్వశ్చన్స్ క్రియేట్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ఎవరైనా ఇది క్లియర్గా అర్థం కానట్టయితే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 6xy, ఇక్కడ ఏమని చూపించాలి, 2 log x ప్లస్ వై ఈక్వల్ టు 3 log 2 ప్లస్ log x ప్లస్ log y. సో here what is given, x square ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 6xy. మనం ఇక్కడ ఏమని చూపించాలి, మీకు హింట్ ఇదే చెప్పాను, 2 log x ప్లస్ వై అంటే మనకి log x ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది. x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫామ్ వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే x స్క్వేర్ వై స్క్వేర్ ఉంది, ఇంకా 2xy లేదు. సో నేను ఏం చేస్తున్నాను, యాడ్ 2xy ఆన్ బోత్ సైడ్స్. ఒకవేళ ఇక్కడ మనకు మైనస్ ఉన్నప్పుడు -2xy తోని సబ్ట్రాక్ట్ చేయాలి బోత్ సైడ్స్. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 6xy ప్లస్ 2xy. ఇప్పుడు ఏమైంది, ఇది x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. మరి ఇది 6 + 2 8xy. మరి 8 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 2 4s 2 2s అంటే 8 ఈక్వల్ టు ఎన్ని రాసుకోవచ్చు, 2 పవర్ 3 రాసుకోవచ్చు. సో x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 పవర్ 3 xy. మళ్ళీ మనకి ఏముంది, 2 log x ప్లస్ వై ఉంది కదా. సో నేను ఇక్కడ లాగ్ అప్లై చేసుకుంటున్నాను, అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులు ఏం చేసిన, లాగ్ని అప్లై చేసిన. అప్లై చేస్తే ఏమవుతుంది, log
x plus y whole square equal to log 2 power 3 xy. సో ఎట్లుంది లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, ఇది లాగ్ ఎం పవర్ ఎన్ లాగ్ ఉంది. అప్పుడు ఏం తీసుకోవచ్చు, 2 లాగ్, ఈ 2 ముందుకు వస్తుంది, లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు, ఇది ఎట్లుంది లాగ్ ఏబీసీ ఫామ్లో ఉంది. అప్పుడు ఏం తీసుకోవచ్చు, లాగ్ 2 పవర్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. దీన్ని ఇంకా రాసుకుంటే ఏం రాసుకోవచ్చు, లాగ్ 2 పవర్ 3, ఆ 3 ముందుకు వస్తుంది, 3 లాగ్ 2 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇక్కడ 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 లాగ్ 2 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. మనం ప్రూవ్ చేసినాం కదా, సో నిరూపించినాం కదా. చిల్డ్రన్, నేను ఈ క్వశ్చన్లో చిన్న చేంజ్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 6xy, దెన్ షో దట్ 2 లాగ్ ఎక్స్ మైనస్ వై. ఇక్కడ ఎక్స్ మైనస్ వై అయినప్పుడు ఏమైతేనో మనం ఎట్లా క్రియేట్ చేస్తున్నాం క్వశ్చన్ని, 2 లాగ్ ఎక్స్ మైనస్ వై అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ రావాలి, ఇక్కడ -2xy కావాలి, 6 మైనస్ 2 4 వస్తుంది, 4 అంటే 2 స్క్వేర్ వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది క్వశ్చన్, 2 లాగ్ 2 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అవుతుంది. సో ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. వాట్ ఈస్ ద క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 6xy, then show that 2 log x minus y equal to 2 log 2 plus log x plus log y. సో మనకి ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 6xy. మనకి ఇక్కడ 2 log x minus y, మనకు లెఫ్ట్ సైడ్లో 2 log x minus y అంటే log x minus y హోల్ స్క్వేర్, మనకి x minus y హోల్ స్క్వేర్ తెలుసు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy. మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ ఉంది, -2xy లేదు కదా. సో వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 2xy ఫ్రమ్ బోత్ సైడ్స్. రెండు వైపుల నుండి ఏం చేయాలి, 2xyతోని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -2xy, 6xy -2xy. సార్ మరి ఒక దిక్కు వేస్తే ఏమవుతుంది, ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్గా ఉండదు. సో దీన్ని ఏమనుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -2xy అంటే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఇక్కడ 6 మైనస్ 2 4xy. మళ్ళీ 4ని ఏమని తీసుకోవచ్చమ్మా, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలి, లాగ్ అప్లై చేయాలి. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ అప్లై చేసినాం అనుకోండి, లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది, లాగ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ 2 స్క్వేర్ xy. సో ఇప్పుడు లాగ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, 2 లాగ్, ఈ పవర్ అనేది ముందుకు వస్తుంది, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు, ఇది లాగ్ ఏబీసీ ఫామ్లో లాగా ఉంది, లాగ్ XY ఫామ్లో లాగా ఉంది, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఇంటూ ఉన్నప్పుడు ప్లస్ రాసుకుంటాం కదా, లాగ్ 2 స్క్వేర్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. మళ్ళీ ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటే ఈ పవర్ 2 అనేది ముందుకు వస్తుంది, 2 లాగ్ 2 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. దేని ఈక్వల్ టు ఇది, 2 లాగ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 2 లాగ్ 2 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. మళ్ళీ ప్రూవ్ చేసినాం. సో ఇక్కడ ఇంటూ అనేది ఇక్కడనే ఉంటుంది, ఇక్కడ నుండి చూసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న టర్మ్ మొత్తాన్ని కూడా సింగిల్ లాగర్థంలోకి తీసుకోవచ్చు. సింగిల్ లాగర్థంలో వస్తే 2 లాగ్ 2 నేను రాసుకోవచ్చు, లాగ్ 2 స్క్వేర్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. లాగ్ 2 స్క్వేర్ మీన్స్ లాగ్ 4 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో లాగ్ 4 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అంటే ఏం రాసుకోవచ్చు, లాగ్ 4xy రావాలి. 4xy రావాలంటే 2 సబ్ట్రాక్ట్ చేయాలి, లేదంటే ఇక్కడ 4xy ప్లస్ 2xy, ఆ ప్లస్ 2xyని లెఫ్ట్ సైడ్ పంపిస్తే చేస్తే -2xy అవుతుంది. అట్లా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాకు.